హలో. గోపి గారా? అవునండి, అవునండి. సార్ మీ వీడియోలు చూస్తున్నాను నేను. ఓకే అండి, మీ చెప్పండి వీడియోలు సార్. చూస్తానండి. ఓకే. అయితే మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలా? అయ్యో, తప్పకుండా అండి, భలేవాళ్ళే. పర్లేదు కదా ఏం చేస్తుంటారు? మాట్లాడొచ్చినప్పుడు? మీరు ఏం పర్లేదా చేస్తుంటారు? సార్? నేను క్యాబ్ డ్రైవర్ సార్. ఎక్కడండి? క్యాబ్ డ్రైవర్, డ్రైవర్. అవును సార్, డ్రైవరే. ఏ ఊరని? హైదరాబాదా? వైజాగ్ అండి, వైజాగ్. వైజాగ్. వైజాగ్ లోని గోపాలపట్నం కరెంట్ ఆఫీస్ లో నేను డ్రైవర్ గా చేస్తున్నాను. ఓకే సార్, ఓకే అండి. అదే నాకు చిన్న డౌట్ ఉండిపోయింది సార్. అయ్యో, అడగండి సార్, తెలిస్తే చెప్తాను. ఏముంది దానికి అక్కడ? అంటే అది కాదు సార్, నేను మొన్న మీ వీడియో చూశాను. లోతు అదే నాకు పెద్దగా నేను చదువుకోలేదు సార్. మీరెవరండి? క్రిస్టియనా, హిందువా మీరు? ఈ మధ్యన కాదు సార్, నాకు తెలిసి ఒక 8 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది. ఏంటది? చర్చికి వెళ్దాం. ఓహో, మీరు కన్వర్ట్ అయిపోయారు, బాప్టిజం తీసుకున్నారా మరి? సార్ చెప్తారు కదండి వాళ్ళు, మీరు దేవుని నమ్ముకుంటే మీకు ఎలాగ ఉంటుంది చెప్తారు కదా. నేను అప్పట్లోని మా ఆవిడ కూడా మంచి పూజలు చేసేది. మా పాప చిన్నపిల్లప్పుడు కూడా ఎత్తుకొని వెళ్ళి మంచి పూజలు చేసేది. అయితే సార్ మీకు తెలిసిందో ఏం చెప్పండి సార్, ఏదో ఫైనాన్స్ గా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరో చెప్తారు కదా, మా చర్చికి రండి, మీకు అంత దేవుడు ఒక్క ఇది అది అని చెప్తారు కదా. అది వాస్తవే. అది అంటే వాళ్ళు చెప్తే వాస్తవం. మేము చెప్పిన అలాగ వెళ్తే జరిగిపోద్దా అని చెప్పి మేము వెళ్తాం. కానీ నాకు మా ఫ్రెండ్ ఒక రోడ్డు చెప్పాడండి. ఏమనండి? అది సరే, అదే లోతు అక్కకి చెల్లికి ఎలాగని నిజమంటారా? కూతుర్లకి నిజమంటారు అది? మీ పాస్టర్ గారు ఎవరు? సుధాకర్ అండి. మరి ఆయన అడిగితే చెప్తారు, నేనేం చెప్తున్నా? ఇప్పుడు నేను హిందువునండి, నేను చెప్పినా మీరు నమ్మకపోవచ్చు. మీ పాస్టర్ గారిని అడిగితే వివరంగా చెప్తాడు కదా ఆయన. ప్రాక్టికల్స్ కూడా చేసి చూపిస్తాడు కదా ఆయన. లేదండి ఇప్పుడు పాస్టర్ గారికి కనుక పాస్టర్ గారికి ఇద్దరు కూతుర్లు ఉంటే చక్కగా ప్రాక్టికల్స్ చేసి చూపిస్తాడు మీకు. అయ్యో, అది తప్పు కదండి. అయ్యో సార్, బైబుల్లో రాసింది తప్పు అని. మీరు కూతుళ్ళతో సెక్స్ చేయటం అని బైబిల్ ప్రకారం తప్పు కాదండి. అది మన హిందూ సాంప్రదాయం ప్రకారం, హిందూ గ్రంథాల ప్రకారం తప్పది, మహాపాపం. వాడిని అదే రోజు చంపేసేయాలి అలాంటి వాడిని, నా దృష్టిలో అయితే. ఆ క్షణమే, తెలిసిన క్షణమే చంపేసేయాలి. కానీ బైబిల్ దేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరినీ కూడా దీవించి మహాపురుషులుగా తయారు చేశాడు. అట్లా సార్. అందుకని ఒకసారి మీరు కూడా చదువుకోండి. నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఉంటే మీరు నన్ను ప్రశ్నించవచ్చు. అట్లా మీకు విషయం చెప్తానండి. మేమంటే ఫైనాన్స్ గా కొద్దిగా ఇబ్బంది అయిపోయాం బాగా అప్పట్లోనే, ఒక 20 సంవత్సరాల బ్యాక్. అంటే మీకు తెలియకపోయింది ఏముంది, ఆలీలు చెప్తారు కదా, ఇక్కడ రండి మీ సమస్య తీరిపోతుందని చెప్తారు. ప్రభువు నామాన్ని గణపరచమన్నారు. అంతే. అలాగే ఆయన చెప్పారు ఒక మాట, 7 వారాల్లోనే మీ సమస్య తీరిపోతుందని చెప్పారు ఆయన. అసలు బైబిల్లో ఈ వచనం లేదు కదండి. అది లేదండి, అది నాకు తెలుసు. కానీ ఎందుకంటే మీకు తెలియపోయింది ఏముంది, ఎక్కువగా ఆడవాళ్ళే దానికి ఇదే అయిపోతారు. అవునండి, అవును కదా. నేను కూడా ఆ ఇంట్లో ప్రార్థన చేసుకుని నేను బయట ఉండేవాడిని. మీరు ప్రార్థన చేసుకొని అంటే వాళ్ళు ఇంట్లో ప్రార్థన చేసుకుంటే నేను బయట ఉండేవాడిని. అప్పుడు నేను బయట ఉండేవాడిని. అయితే అని చెప్పారు 7 వారాల్లో మా సమస్య తీరిపోతుంది అంటే, అప్పుడు ఎంత నాకు తెలిసి ఒక 7 లక్షల అప్పు ఉంది. 7 లక్షల అప్పు ఉంది కాబట్టి 7 వారాలు నువ్వు చర్చికి రా, నీ అప్పు తీరిపోద్ది అని చెప్పారు. ఆయన ఇస్తాడా గ్యారంటీగా? సార్ ఎవరు అండి ఈ రోజుల్లో ఎవరు ఇస్తారు సార్? మరి కాదు సార్, ఇప్పుడు మీరు నన్ను మీ చర్చికి రమ్మని, అయ్యా మీ కష్టాలు వారం రోజులు తీరిపోతే గ్యారంటీ అన్నారు. మరి నా కష్టాలు తీరిపోతే మీరే ఇవాళ గ్యారంటీ ఇచ్చారు. ఇప్పుడు గ్యారంటీ ఉన్నోడిదే కదా బాధ్యత. అదే సార్. సరే మాట అంటారు ఒకసారి, నేను బ్యాంక్ ఎంప్లాయీని, ఉద్యోగం మానేశాను, దేవుడి సేవ చేస్తున్నాను అని చెప్పి ఆయన ఏదో కొండ పక్కన స్థలం ఏదో ఆపరించుకొని అన్ని చేసుకుని ఆయన, ఎందుకంటే ఆయన జీవితాన్ని చూసుకోవాలి కదా, అలా చేస్తారు. అయితే సార్ ఒక విషయం చెప్పనా, ఇందాక చెప్పిన మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ కి అవుతారు. నేను నా భార్య మాట కాదలేక ఏం అనలేక వెళ్ళాను, ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చింది ఆవిడే. వెళ్ళాను.
వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని చూశాను నేను. 7 వారాల్లో 7 లక్షలు అప్పు తీరిపోతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. అందుకే వెళ్ళాను సార్ నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఆయన బర్త్డేకి అలా నడుచుకొస్తుంటే అందరు పువ్వులు చల్లుతున్నారు. ఆయనకి పాస్టర్కే. ప్రైజ్ లార్డ్, దేవుడికే మహిమ. ఆయన నడుస్తుంటే అందరు పువ్వులు చల్లుతున్నారు. అలాగే స్టేజ్ ఎక్కిపోయారు ఆయన. నేను అన్నాను, ప్రతి ఒక్కరు సాక్ష్యం చెప్పించుకుంటున్నారు, నేను ఆ పని చేశాను, ఈ పని చేశాను, దేవుడు ఎలా కాపాడని. నేను కూడా స్టేజ్ ఎక్కిపోయాను సార్ ఈ విషయంలో. ఎక్కిపోయిన తర్వాత నేను కూడా ఫైనాన్స్ గా ఇబ్బంది ఉండి అక్కడికి చిన్న చిన్న దొంగ పనులు చేశాను. ఈ రోజుకి దేవుడు నాకు ఇలా కాపాడారు అనుకున్నాను. తిరగ చూస్తే అదే పాస్టర్ వేరే దాంతో లింక్ పెట్టుకున్నాడు. ఇంకా అది ఎందుకని చెప్పేసి సైడ్కి అయిపోయానండి. నాకు తెలిసి ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు మా మిస్సెస్ మా పాప చర్చికి వెళ్తారు. ఇప్పుడు కూడా వెళ్తున్నారా? వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. ఎందుకంటే ఫ్యామిలీ మీకు తెలియకపోయింది ఏముంది, నేను వద్దు అంటే వాళ్ళు వినరు. ఎందుకంటే మీకు ముందే చెప్పాను కదా, నాకు లైఫ్ ఇచ్చింది ఆవిడే అని. ఎందుకు అనవసరం గొడవల నుంచి కాము ఊరుకుంటాను. సరే వెళ్ళని ఊరుకుంటాను అంతే అండి, ఇంకేమీ లేదు. నా పేరే శ్రీనివాసరావు. ఇప్పటికే శ్రీనివాసరావు నా పేరు. కాకపోతే ఎందుకంటే సార్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కష్టం వచ్చి, ఇబ్బంది వచ్చి, ప్రాబ్లం వచ్చి బాధపడుతుంటే పక్క ఏంటంటే మీకు చెప్పిన వాస్తవం అది. భాస్కర్ ఒక మాట చెప్తారు, మనం అంజలికి తీసుకురావాలా ఒక మాట చెప్తారు, అది వాస్తవం. నా కళ్ళ ముందండి పాస్ గారు, సారీ, మీకు మాట చెప్తారు అంటారా? చెప్పండి. ఇంతవరకు ఎంత అయిపోయిందా? ఇప్పుడు చెప్తాను చూడండి, అదే వాస్తవు. నా లైఫ్ లోనే ఒక రోజు చర్చికి వెళ్ళాం, నేను, నా భార్య, నా పిల్ల. అక్కడ రేకుల షెడ్ ఉండేది, రేకుల షెడ్. ఆ రేకుల షెడ్ అలాగో చిన్న స్లాబ్ అయిపోయిందండి. స్లాబ్ మహిమ. అవును, దేవుని మహిమ. నిజమే. మరి మీరు ఎట్లా ఉన్నారు చేసి? నా బ్రతుకు నాకు అలాగే ఉందండి. నా బ్రతుకు అలాగే ఉంది. ప్రభువుని నమ్ముకుంటే ఎన్ని డబ్బులు వస్తాయో మరి. అదే నేను చెప్తాను చూడండి. వాడికి వస్తాయి కానీ మీకు రావండి, గుర్తు పెట్టుకోండి. నాకు తెలుసండి, నేను చెప్తానండి. కిందేమో చర్చు, కిందేమో కళ్యాణ మండపం, చర్చు. ఆ సంఘానికి 400 వస్తాయి. అందరూ కొంతమంది ఎంబీసీ ఉంటారు. 400 మంది అంటే మీకు తెలియపోయింది ఏముంది, 100కి 10 రూపాయలు ఇవ్వాలండి. 100కి 10 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలా? అవునా కదా? మీరు 1000 రూపాయలు క్యాబ్ మీద సంపాదించుకుంటే 100 రూపాయలు వాడికి ఇవ్వాలి. ఇచ్చేయాలా. అదే పాస్ట్ ఎదురింటి ఆవిడకి లవ్ చేశాడు. పాస్టర్కి గొడవ అయిపోయింది. లేదు, ఇక్కడ చిన్న కండిషన్ ఉందండి. చెప్పండి. ఇప్పుడు మీరు ఎదురింటి ఆమెని లవ్ చేశాడు, అవునా? నేను కదా, పాస్టర్ లవ్ చేశాడు. అదే పాస్టర్ లవ్ చేశాడు. వాళ్ళ ఆయన ఉన్నాడా? మరి ఆ అమ్మాయి వాళ్ళ ఆయన ఉన్నాడా? ఉన్నాడండి. వాళ్ళ ఆయన 100 దెబ్బలు వేసుకుంటే దాన్ని రోజుకి పాస్టర్ గారికి 10 దెబ్బలు ఇవ్వాలి. అవునవునండి. మరి ఈ రూల్ పెట్టుకున్నారు లేదు? మీరు గుర్తు చేయండి ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. మీ ఆయన గనక 100 దెబ్బలు వేసుకుంటే అమ్మ పాస్టర్ గారికి 10 దెబ్బలు ఇవ్వాలని చెప్పాలి. ఆ చర్చికి వెళ్తే మానేసాం. ఎందుకంటే నేను మానేసినా, మా ఆవిడ మానేసినా, మా ఆవిడ ఇంకో చర్చి చూసుకుంటది. ఎందుకంటే ఆవిడకి పిచ్చి, ఎవరు మార్చలేదు. ఇది మీకు తెలియపోయింది ఏముంది, రక్తం అంటే విషం బాగా ఎక్కిచ్చారు. అంతేనండి. ఎందుకంటే ఆవిడ ఎన్నో పూజలు చేసేది. ఈ రోజుకి ఆయన దేవుడు అంటున్నారు. నిజంగా బైబుల్ ఎక్కడ యేసుడు దేవుడనే ఎక్కడ లేదండి. యేసుడు దేవుడని ఎక్కడ లేదు. ఆడి ఎక్కడే చెప్పుకోవాలి, నన్ను పూజించండి రా బాబు అని కూడా చెప్పలే కనీసం. ఆయన బాధకుడు. అవునండి, ఆయన బాధకుడు. అలాగుండని నేను కూడా అప్పులు అయిపోతారు బాబు, నేను అప్పు అయిపోయాను, నువ్వు నాలాగా నువ్వు చేయకని నాకు నేను చెప్పగలను. అలాగే ఆయన రోజుల్లో ఆయన ఎప్పుడో కొన్ని 100,000 సంవత్సరాల్లోనే ఆయన చెప్పుకున్నారేమో. అంటే అక్కడ ఏం జరిగింది అంటే, షార్ట్ కట్ లో చెప్తానండి, ఇజ్రాయెల్ ప్రజలంతా కూడా క్రూరంగా ఉండేవాళ్ళు. అవునండి. ఫస్ట్ నైట్ బ్లడ్ రాకపోతే అమ్మాయికి రాళ్లతో కొట్టి చంపేయమని, వ్యభిచార స్త్రీని రాళ్లతో కొట్టి చంపేయమండి, ఎవడని నీ కన్ను పీకేస్తే నువ్వు ఇంకో కన్ను పీకేసే, నీ కాలు నరికేస్తే నీ కాలు నరికేసే అని చెప్పి సిద్ధాంతాలు కలిగి ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా అప్పట్లో. 2000 సంవత్సరాల క్రితం. అప్పుడు ఈయన ఏం చేశాడంటే, అరే బాబా అసలు ఇది పద్ధతి కాదురా,
అవునండి. కన్ను కన్ను కాదు, నీ శత్రువుని ప్రేమించు అని చెప్పి ఈయన దానికి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు అక్కడ. అవునండి. అవును. అక్కడ ఉన్న ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ప్రచారం చేయటం వలన ఇతను సిలువ వేసి చంపమని చెప్పి యూదులందరూ కూడా కోరారు. అవునండి. అంతేగాని ఈయన దేవుడు కాదు, బొచ్చు కాదు అక్కడ. కాదు ఆయన ఒక విప్లవకారుడు అండి, అంతే. అంతే 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 అంతే. అది సార్ సంగతి. అందుకని ఆడి దేవుడు ఏంటి సార్, ఆడు పిచ్చినాగుడు. సరే సరే, మీకు విషయం చెప్పండి సార్. మీరు మీ యూట్యూబ్ లో నేను చూస్తున్నాను, ప్రతి హిందూ అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, ఫైనల్ గా మాట చెప్తున్నాను, మనం కష్టపడితే మన డబ్బు మనకి మన అవసరాలు తీరుతుంది. అవునా కదండి? అవును, ఎక్కడ భగవద్గీతలో అదే చెప్పాడు కదండి. మన డబ్బే మనకి మన అవసరాలు తీరుతాయి. ఆ దేవుడు ఈ దేవుడు అనుకొని దూరితే సార్, భగవద్గీతలో అదే శ్లోకం ఉంటది సార్. నువ్వు చేయాల్సిన కర్మలన్నీ నువ్వు చెయ్యి, అవును, ప్రతిఫలం కోసం నువ్వు చూడక, ఆ ప్రతిఫలాన్ని నేను ఇస్తాను, నువ్వు ఎంత కష్టపడ్డావు అనేది. అంతే. నీకు అదృష్టాన్ని ఉంటే నేను అదృష్టాన్ని ప్రసాదిస్తా. సార్ ఈ రోజుకి మాట్లాడతాం సార్, నేను ఫైనాన్స్ గా నలిగిపోయాను, ఈఎంఐలకి నలిగిపోయాను. ఈ బాధ నాకు ఎందుకంటే ఒక విషయం, నా కర్మ నాదే. అవునా కదా? నేను చేసుకుని నాకు వచ్చింది, అది పక్కన మీద అంతే కదండి. పక్కన నేను చేసుకుని నాకే వచ్చింది. ఏ దేవుడు నాకు కాపాడతారండి? ఎవరు కాపాడరు. నువ్వు చేసుకుని నీ కర్మ నువ్వు అనుభవించాలా, అంతే అంతేనండి. అంతే కదండి? అవునా కదా? నువ్వు రా మొత్తం తీరిపోద్ది అనుకుంటే అది తప్పు కదండి. అవునండి, అవును. అదే సార్. సరే ఒక మాట, ఇది మా ఫ్రెండ్ మీతో మాట్లాడుతుంది. బంగారు రాజు అదే అన్న, ఏం లేదు, మనోడు గర్వస్ అయిపోతుండు. అలా ఆవిడని ఏదో మార్చుకోమని చెప్పాను. మరి ఇంకా తిరుపతి వస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి. మనోడు అయిపోయాడు. మీ అందరూ కలిసి కలుపన్నా, నాకు ఎన్నిసార్లు చెప్తున్నా, నిన్ను కలుపన్నా వైజాగ్ లోని బంగారు రాజు చాలా సార్లు చెప్పాను, మీకు మర్చిపోయి ఉంటారు. నన్ను వైజాగ్ లో ఎవరైనా టీం ఉంటే కలుపన్నా. ఎవరు నాకు ఇది లేదు, నేను పోరాడుతున్నాను, అదే పోరాటం అది. నన్ను కొంచెం కలుపన్నా. తప్పకుండా. మనోడు అయిపోయాడు, గర్వస్ అయిపోయాడు. వాళ్ళ ఆవిడ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి నేను తాట తీసేస్తాను ఇంకా. ఎందుకంటే మనోడు పాపం అమాయకుడు, వాళ్ళ ఆవిడ మాటే వింటాడు. ఎందుకంటే ఈయనకి సంపాదన లేదు. ఇంకా ఇప్పుడు క్యాబ్ అది వదిలేశాడు. వాళ్ళ ఆవిడ బ్యాంక్ లో పనిచేస్తుంది, చదువుకున్నదే. చదువుకుని మూర్ఖులు మాట అంతే. అలాగా నేను చూసుకుంటాను, ఇది అయిపోయినట్లే ఇంకా. నన్ను ఇక్కడ ఏదైనా కలుపన్నా. తప్పకుండా తమ్ముడు, ఇందాక నంబర్ చేశాను ఆల్రెడీ నేను ఫస్ట్. సరే తమ్ముడు, ఓకే. ఇది వీడియో పెట్టన్నా పర్లేదు. రైట్ తమ్ముడు, ఓకే.